టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించి రెగ్యులర్గా మేము ఇచ్చేటువంటి అప్డేట్స్ని చూస్తూనే ఉన్నారు. అయితే ఇద్దరు అడ్వకేట్స్ ఉన్నారు. హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు అండ్ నా శశికాంత్ గారు ఉన్నారు. ఈరోజు దీనికి సంబంధించినటువంటి వాటిల్లో త్వరితగతిన జస్టిస్ రావాలి అని అంటే ఏ విధంగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అండ్ పూర్వాపరాలు కనుక మనం గమనిస్తే దీనికి సంబంధించినటువంటి వాటిల్లో డెవలప్మెంట్స్ ఏంటి అనేది సో ఇద్దరు అడ్వకేట్ల మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాము. నమస్కారం రవీంద్రనాథ్ గారు. నమస్కారం శశికాంత్ గారు. సార్, పూర్వాపరాలు కనుక మనం అబ్జర్వ్ చేస్తే అంటే మనం రెగ్యులర్గా వీడియోస్ చేస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించింది శశికాంత్ గారితో కూడా నేను కొన్ని వీడియోస్ చేశాను దీనికి సంబంధించింది. అయితే పూర్తిగా మనం ప్రజల కోరిక మేరకు దీన్ని పూర్తిగా ఒక్కసారి ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని వాళ్ళకి తెలియజేద్దాము. ఈ ఇన్సిడెంట్కి సంబంధించి కోర్టు వరకు వచ్చేంత వరకు అసలు ఏం జరిగింది అంటే కోర్టులో లైవ్ కూడా ఇవ్వటం జరిగింది. అవునండి నాగరాజు గారు, August 9th హర్రర్ అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ప్రతిరోజు న్యూస్లో అదే విషయం రిపీట్ అవుతుంది. అయితే ఒక సంఘటన జరిగిన తర్వాత కోర్టు దీన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తుంది, కోర్టులోకి ఎంటర్ అయిన తర్వాత కోర్టులో ఏ స్టెప్స్ ఉంటాయి, ఒక క్రైమ్ జరిగింది సో ఆ క్రైమ్ మీద ఎలా ప్రొసీడింగ్స్ ఉంటాయి, అసలు కోర్టు దీన్ని అల్టిమేట్గా జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటారు, ఏ రకంగా దీన్ని జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది అనే విషయం నాకు తెలిసిన మేరకు నేను యాజ్ అడ్వకేట్గా కొంత షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. మొత్తం చేయలేకపోయినా అవుట్లైన్స్ చెప్తాను నాగరాజు గారు, ఎందుకంటే కొన్ని మాకు లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను దీనికి సంబంధించి. అయితే ఈ August 9th హర్రర్ కేసు ఏదైతే జరిగిందో అంటే అరౌండ్ ఆ రోజు సంఘటనలో అందులో మెయిన్ సస్పెక్ట్స్ ఇద్దరు చేసుకున్నాం. ఆ కాలేజీ ప్రిన్సిపల్ అయినటువంటి సందీప్ ఘోష్ మీద, ఇమ్మీడియట్ ఆ క్యాండిడేట్లో ఉన్నటువంటి ఎవరైతే విక్టిమ్ బాధితురాల మీద అటాక్ చేసినటువంటి వ్యక్తి సంజయ్ రాయ్, ఇద్దరి మీద ముందు ఇమీడియట్గా సస్పెక్ట్ చేశారు. సో ఒక సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటన ఇమీడియట్గా ఫస్ట్ వెళ్ళినటువంటి ఆ కాల్ ఇంపార్టెంట్ సార్. అంటే అక్కడ సంఘటన జరిగింది, ఆ సంఘటన ఎలా ఇన్ఫర్మేషన్ వచ్చింది బయటికి, ఆ ఇన్ఫర్మేషన్ తెలియగానే మనం యాజ్ ఎ సిటిజన్గా ఏం చేస్తారు. సో ఇది ఎక్కడ జరిగింది, ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఈ సంఘటన జరిగింది. August 8th అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. జరిగిన తర్వాత అది కూడా ఎర్లీ అవర్స్ 3:30 to మార్నింగ్ 6 మధ్యలో. సో ఫస్ట్ ఈ న్యూస్ని చూసిన వ్యక్తి ఎవరు అంటే ఈ సంఘటన చూసిన వ్యక్తి ఎవరు ఆ విక్టిమ్ని ఆ ప్లేస్లో చూశారు, అది ఫస్ట్ మనం తెలియాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారండి. ఓకే, ఫస్ట్ ఎవరు చూశారు అది ఇప్పటికే రివీల్ కాలేదు సార్. సో ఆ చూసిన వ్యక్తి ఎవరు, ఆ చూసిన వ్యక్తి ఎవరికి ఇన్ఫార్మ్ చేశారు, అతను డైరెక్ట్గా ప్రిన్సిపల్కి ఇన్ఫార్మ్ చేశారా లేకపోతే డ్యూటీలో ఉన్నటువంటి ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేశారా అన్నది ఇంపార్టెంట్. సో ఈ సంఘటన తెలియగానే పోలీస్ స్టేషన్కి ఎవరు ఇన్ఫార్మ్ చేశారు, ఇమీడియట్ నెక్స్ట్ థర్డ్ పాయింట్, పోలీస్ స్టేషన్ రాగానే ఫస్ట్ చేయాల్సింది ఏంది, ఇమీడియట్గా సంఘటన స్థలాన్ని దర్శించాలి. అక్కడ నుండి ఆ సంఘటన స్థలాన్ని ఇమీడియట్గా తన కస్టడీలో తీసుకుంటారు పోలీసులు. ఆ ప్లేస్లోకి ఎవరు వెళ్ళకుండా ఇమీడియట్గా ఆధారాలను సేకరించడం మొదలుపెడతారు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఏదైతే క్రైమ్ సీన్ జరిగే ప్లేస్ ఉంటుందో దాని వల్ల కంట్రోల్ తీసుకుంటారు. ఇక్కడ ఈ విషయానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఏది మన ఈ హర్రర్ August 9th హర్రర్ అభయ కేసు సంబంధించి మాట్లాడుకుంటే ఫస్ట్ నేను ఏది చెప్పాను ఈ పాయింట్స్ మీద ఇప్పటికీ ఇన్ఫర్మేషన్ లేదు. అయితే పోలీసులకు ఇన్ఫర్మేషన్ లోకల్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ అది తలానే పోలీస్ స్టేషన్ జరిగిందని చెప్పుకున్నాం. వచ్చారు, పోలీసులు చూశారు, ఆ సీన్ని మొత్తం కంట్రోల్ చేసుకున్నారు. ఇమీడియట్గా వాళ్ళు ఏం చేశారు, పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేశారు, ప్రిన్సిపాల్ వచ్చారు. ఈ ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి కానీ FIR నమోదు కాలేదు. ఇది నిన్న జరిగిన సుప్రీంకోర్టు ట్రయల్స్లో ఫస్ట్ హైలైట్ చేసిన పాయింట్ ఏంటంటే మీరు FIR ఎప్పుడు నమోదు చేశారు, దీని మీద అర్ధగంట సేపు రిపీట్ చేశారు సుప్రీంకోర్టు CJI అయినటువంటి చంద్రచూడ్ గారు. FIR ఎప్పుడు నమోదు చేశారు. అన్ఫార్చునేట్ నాగరాజ్ గారు, ఎంత దారుణం అంటే సంఘటన జరిగిపోయింది, విక్టిమ్ బాడీని పోస్ట్ మార్టం చేసేశారు. ఇది బహుశా చరిత్రలో పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత August 9th రాత్రి 11:45కి FIR నమోదు చేశారు. సో ఇక్కడ సుప్రీంకోర్టు సీరియస్ అయిందనమాట ఈ విషయం సంబంధించి. ఈ సిచ్యువేషన్ జరుగుతుందని తెలిసి ఇమీడియట్గా హైకోర్టుకి పేరెంట్స్ అప్పీల్ చేసుకున్నారు. ఎప్పుడైతే పేరెంట్స్కి మధ్యాహ్నం 1 గంట తెలిసింది, August 9th మధ్యాహ్నం 1 గంటకి ఈ విక్టిమ్ బాడీని చూపించారు. చూపించిన తర్వాత విక్టిమ్స్ ఏం చేశారంటే ఆ లోకల్ మ్యాజిస్ట్రేట్ని మాకు మీ పోలీసుల మీద నమ్మకం లేదు కాబట్టి మన కలకత్తా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ రావాలని చెప్పారు. మ్యాజిస్ట్రేట్ గారు ఒక 1 hour దాన్ని చేసిన తర్వాత విక్టిమ్స్ వాళ్ళు రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చారు. మాకు లోకల్ పోలీసుల మీద నమ్మకం లేదు, మాకు దీని మీద మాకు హైకోర్టుకి అప్పీల్ చేస్తామని చెప్పారు. ఇమ్మీడియట్గా హైకోర్టు ఆ అప్పీల్ని తీసుకొని అక్కడ ఎంక్వైరీ కోసం స్టార్ట్ చేశారు. ఇది యాక్చువల్గా ఫస్ట్ స్టెప్ జరిగింది. ఇది వెరీ కీ పాయింట్ అండి. తర్వాత జరిగే స్టెప్స్, తర్వాత ఎంక్వైరీస్, ఇన్వెస్టిగేషన్స్, ఇంట్రాగేషన్ దట్ ఈస్ సెకండరీ. బట్ ఆ ఇమ్మీడియట్ ఆ స్పాట్లో ఏం జరిగింది అన్న విషయం మీద సో హైకోర్టు ఈ విషయంలో ఎప్పుడైతే ఇన్వాల్వ్మెంట్ జరిగి ఇమీడియట్గా CBIకి, ఇది లోకల్ PSల మీద లేదు, ఇమీడియట్గా CBIని ఇన్వాల్వ్ చేయాలి, CBIకి పొజిషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వితౌట్ హైకోర్టు ఆర్డర్స్ CBI డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ అయ్యే అవకాశం లేదు. CBI రావాలంటే హైకోర్టు ఆర్డర్స్ ఉండాలి. సో ఇమీడియట్గా CBIకి ఎంక్వైరీకి అని చెప్పి హైకోర్టు వేశారు. CBI ఇంట్రాగేషన్లోకి దిగారు ప్రొసీడర్స్. సో ఇక్కడ ఏం జరిగింది, ఫస్ట్ మన సందీప్ రాయ్ని లోకల్ పోలీసులు ఏం చేశారంటే అక్కడ ఉన్న CC ఫుటేజ్ చూడంగానే అక్కడ ఆయన కనిపించాడు, ఆయన అరెస్ట్ చేశారు, కస్టడీలో తీసుకున్నారు.
సందీప్ ఘోష్ని ఏం చేశారు ప్రిన్సిపాల్ని, ఆయనకి ఇంట్రాగేషన్కి పిలిచారు. ఇక్కడే మనం సస్పెక్ట్ చేసిన విషయం ఏంటంటే సంజయ్ రాయ్నేమో కస్టడీలు తీసుకున్నారు, సందీప్ ఘోష్ని మాత్రం కస్టడీలకు తీసుకోలేదు. ఇది రెండు ఒక డిఫరెంట్ యాక్సెప్ట్స్ అనమాట. ఇంకొక కీలక అంశం ఏంటంటే ఇక్కడ ఎక్స్ ప్రిన్సిపాల్ ఏంటంటే సందీప్ ఘోష్ని కస్టడీలోకి ఎప్పటికి కూడా తీసుకోలేదు. ఓన్లీ ఇంట్రాగేషన్స్ విషయం మీద 7th టైం ఇంట్రాగేషన్ చేస్తున్నారు. అవును సార్, ఎందుకు తీసుకోలేదంటారు అసలు? అదే అర్థం కావట్లేదండి. ఎందుకు తీసుకోవట్లేని విషయం ఇప్పుడు కూడా మేము అదే మాకు డౌట్ వస్తుంది, క్వశ్చన్ చేస్తాం మేము ఎందుకు కూడా కట్ చేస్తే. ఇక సంజయ్ రే విషయానికి వద్దాం. సంజయ్ రే పాత్ర అనుమానాస్పదంగా ఉంది ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా. ఆయన యొక్క సంజయ్ రాయ్ యొక్క విషయానికి ఇక్కడ సంజయ్ రాయ్ మీదే మొత్తం ఎంటైర్ ఫోకస్ చేశారు. ఆయన తాలూకు క్యారెక్టర్ కానీ అక్కడ సంఘటనలో ఈయన బిహేవియర్ కానీ ఎలా చేశాడని. సో దీనికి మించి మరొక కారణాలు నేను యాజ్ బీయింగ్ అన్ అడ్వకేట్గా ఇదే కేసు నేను డీల్ చేసి ఎట్లా మాట్లాడుతుంది మీకు చెప్తాను. యాక్చువల్గా ఒక మెడికల్ కాలేజ్లో అవుట్ పోస్ట్ ఉండే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరెవరు డ్యూటీలు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళ్తున్నారు మామూలుగా మినిట్స్ బుక్ అంటారు. సో గైడ్స్ బుక్ అని ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్. మీరు చూడండి, పెట్రోలింగ్కి వెళ్తారు పోలీసులు, వెళ్ళేటప్పుడు వాళ్ళకు సెర్చింగ్ పాయింట్స్ ఉంటాయి. ఉదాహరణకి మాదాపూర్లో పోలీస్ స్టేషన్ ఉన్నారనుకోండి, పోలీస్ పెట్రోలింగ్ వేను, వాళ్ళు ఎంటైర్ వాళ్ళ సర్కిల్లో ఒక 7-8 పాయింట్స్ ఉంటాయి. వాళ్ళు నైట్ టైం డ్యూటీస్ చేసేటప్పుడు ప్రతి పాయింట్లో ఆగుతారు, అక్కడ రికార్డులో సైన్ చేస్తారు, మళ్ళీ పాయింట్కి వెళ్తారు, అక్కడ రికార్డులో సైన్ చేసి డ్యూటీ చేస్తున్నట్టుగా. అంటే యాక్చువల్గా మనకు సిస్టమ్ ఉందండి. సో ఈ కాలేజీలో కూడా ఈ అవుట్ పోస్ట్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఒక గైడెన్స్ ఉంటుంది. అక్కడ ఏ టైంకి డ్యూటీ వస్తున్నారు, ఏ టైంకి డ్యూటీకి వెళ్తున్నారు అని రికార్డ్స్ బుక్ ఉండాలి. ఆ రికార్డ్స్ బుక్ని ఇప్పుడు దాకా ఈ రోజు క్షణం దాకా హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు. దట్ ఈస్ వెరీ కీ పాయింట్ సార్. యాజ్ ఎ బీయింగ్ అన్ అడ్వకేట్గా మనం క్వశ్చన్ చేయాల్సింది. మరొకటి, సంజయ్ రాయ్ అనే వ్యక్తి హీజ్ ఎన్ యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్కి హెల్ప్ చేయాల్సిన వ్యక్తి. ఈయన యాక్చువల్గా ఏంటి, సివిక్ వర్కర్, సివిక్ వాలంటీర్. సివిక్ వాలంటీర్ ఎవరికి సివిక్ వాలంటీర్? పోలీస్ డిపార్ట్మెంట్కి వాలంటీర్. అంటే నేను ఎక్కడ ఉండాలి? పోలీస్ అవుట్ పోస్ట్ దగ్గర ఉండాలి. అవుట్ పోస్ట్ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ ఉంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ కానీ సబ్ ఇన్స్పెక్టర్ కానీ ఆ ర్యాంక్ వాళ్ళు ఈయన హెల్ప్ చేయాలి. అంతేగాని ఈయనకి హాస్పిటల్ ఈయనకి ఏం అవసరం ఉంటుంది? అవును, ఈయనకి హాస్పిటల్ ఇన్సైడ్ తిరగాల్సిన అవసరమే ఉంది. అది ముందు ఆపాలి కదా సందీప్ ఘోష్. అంటే ఆయన ఇప్పుడు మనకి రికార్డులో ఏం కనిపిస్తున్నాడు, అర్ధరాత్రి 11 o'clockకి చెస్ట్ డిపార్ట్మెంట్ ఆ సెక్షన్ డిపార్ట్మెంట్లో అక్కడ ఆయన తిరుగుతూ కనిపించాడు. అంటే ఇది ఫస్ట్ టైం కాదు, నాకు అలవాటేది. అంటే ఇది ఎందుకు దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాడు సందీప్ ఘోష్ అనే వ్యక్తి మీద? దీని మీద ఈరోజు మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సిబిఐ వాళ్ళు కూడా ఇంట్రాగేషన్లు క్వశ్చన్ చేశారు. దాని దగ్గర నేను ఆన్సర్ లేదు యాక్చువల్గా. ఎందుకంటే ఇక్కడ ఎవరి డిపార్ట్మెంట్స్ వాళ్ళకి డ్యూటీస్ ఉన్నాయి, ఆ డ్యూటీస్ విడిచిపెట్టి ఎక్స్ట్రా డ్యూటీకి ఎందుకు వెళ్తున్నారు? సో ఇవి రకరకాల క్వశ్చన్స్ అనమాట. మన మీడియాలో మనం అనుకునే క్వశ్చన్స్ కన్నా కొత్త క్వశ్చన్స్ వచ్చాయి దీంట్లో. సంజయ్ రాయ్ మీద అదొకటే కాకుండా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే డ్యూటీకి ఈయన ఎప్పుడు వెళ్ళాడు, ఎప్పుడు వస్తున్నాడు. ఇందాక మనం అనుకున్నట్టుగా గైడ్లైన్స్ ఇవ్వాల్సింది. మరొకటి, ఆయన డ్రింక్లో ఉన్నాడు. ఆయన మళ్ళీ సెకండ్ టైం డ్యూటీకి వచ్చేటప్పుడు ఇమీడియట్ అక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎవరైతే డ్యూటీలో ఉన్నారో వాళ్ళు సస్పెండ్ చేశారు. ఇద్దరు ఏఎస్పీ క్యాడర్స్ని, ఒక సబ్ ఇన్స్పెక్టర్ని కూడా సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఈయన డ్యూటీకి మందు తాగి డ్రింక్ చేసి వచ్చాడు. ఆయన అట్లాంటిది అట్లా ఎలా చేశాడు సివిక్ వాలంటీర్? అంటే ఇదంతా ఒక టేక్ ఇట్ గ్రాంటెడ్ అండి. ఏం జరుగుద్దులే అంటే ఒక నిర్లక్ష్యత, సొసైటీలో ఒక నిర్లక్ష్యత. కానీ సిస్టమ్స్ కానీ కరెక్ట్గా జరిగితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఒక నిర్లక్ష్యం, ఏమవుద్దులే చూసుకుందాంలే ఏమవుతుంది అంటే కేర్లెస్. డిపార్ట్మెంట్స్ పర్ఫెక్ట్గా పనిచేయగలిగితే ఇట్లాంటి దొరికే అవకాశం ఉండదు. అయితే ఇమీడియట్గా హైకోర్టు దీన్ని తీసుకోవడం, హైకోర్టు సిబిఐకి ఇమీడియట్గా దాన్ని కేసు ఫార్వర్డ్ చేయడం. సిబిఐ వాళ్ళు ఎప్పుడైతే దిగారో ఇమ్మీడియట్గా సిబిఐ వాళ్ళు కూడా ఒక 30 మంది బృందంతో సంపత్ నెహ్రాని మెయిన్ హెడ్ ఆఫ్ ద సిబిఐ ఆఫీసర్గా అపాయింట్ చేసి ఆయన ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకొని ఆ బృందంతో ఇన్వెస్టిగేషన్ అనేది యాక్టివిటీ స్టార్ట్ చేశారు సిబిఐ డిపార్ట్మెంట్. దీన్ని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్, డిఎన్ఏ రిపోర్ట్స్ వస్తాయి. తర్వాత ఇమీడియట్గా ఉన్నటువంటి ఈ సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ ఏ రకంగా ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ రిపోర్ట్స్ కూడా సిబిఐ వాళ్ళు గ్యాదర్ చేశారు. ఈరోజు సుప్రీంకోర్టులో అవన్నీ కూడా సబ్మిషన్ జరిగారు. ఇప్పుడు ట్రయల్స్లో ఏం చేస్తారంటే ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ నాగరాజు గారు పబ్లిక్ కూడా కామన్ మ్యాన్ తెలియాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం చేస్తున్న డ్యూటీస్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా ప్రతి మినిట్ కూడా రికార్డ్ అవుద్ది. ప్రతి మినిట్ కూడా ఇటువంటి సంఘటనలు వచ్చేటప్పుడు ఏ మినిట్ ఎక్కడున్నాం కూడా ఇంట్రాగేషన్ చేస్తారు. అది కీలకమైన అంశాలు అవుతాయి. ఇది సుప్రీంకోర్టు ఈరోజు ఆ విషయాల్ని ఇంట్రాగేట్ చేస్తూ వస్తుంది. మరొక ప్రధానమైన అంశం, సుప్రీంకోర్టు చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఏదైతే ఇందులో కీలకమైన అంశం ఏంటంటే మమతా బెనర్జీ గారి తాలూకా ఇష్యూ. అంటే స్టేట్ గవర్నమెంట్ ఏ రకంగా ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ వెళ్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఎంత కేర్లెస్గా ఉంది అన్న విషయాలన్నవి ప్రధాన అంశంగా ఉన్నాయి. దానికి సంబంధించి హైకోర్టు అడ్వకేట్ శశికాంత్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ అండి రవీంద్ర గారు, చాలా చక్కగా మీరు కేసు గురించి వివరించారు. అయితే ఎప్పుడైతే సార్ చెప్పినట్టు, రవీంద్ర గారు చెప్పినట్టు ఎప్పుడైతే సుప్రీంకోర్టు సుమోటోలాగా తీసుకుందో, ఇవాళ మనకి సిబిఐ కొంచెం రిపోర్ట్స్ ఇస్తాం జరిగింది నాగరాజ్ గారు. అయితే స్టన్నింగ్ ఫ్యాక్ట్స్ సిబిఐ చెప్తాం జరిగింది. సిబిఐ ఏం చెప్తుంది అంటే, ఈయన సంజీవ్ రాయ్ గురించి ఏం చెప్తుంది అంటే సిబిఐ ఈజ్ ఆల్కహాలిక్ అడిక్టెడ్ మాన్స్ట్రస్ సెక్షువల్ పర్వర్ట్ అని డిస్క్రైబ్ చేస్తాం జరిగింది. అంటే ఈజ్ ఆల్కహాలిక్ అడిక్టెడ్, తాగుబోతు.
సెక్షువల్ పవర్ట్ అంటే అందరికి తెలుసు, అండ్ ఈజ్ ఆల్సో మాన్స్ట్రస్ అంటే రాక్షసుడికి ఎట్లాంటి ఇమోషన్స్ ఉంటాయో అట్లాంటి ఇమోషన్స్ ఈయనకు కూడా ఉన్నాయి. ఎందుకు చెప్పారు అట్లా అంటే ఇంట్రాగేషన్లో, సిబిఐ ఇంట్రాగేషన్లో ఎప్పుడైతే ఇంట్రాగేషన్ జరుగుతుందో ఆయన ఈ సంజయ్ రాయ్ అనేటోడు క్యాజువల్గా చెప్పేస్తాం జరిగింది. వాని ఫేస్లో ఇమోషన్సే లేవు. అంటే ఎంత సాడిస్టిక్ నేచరో అర్థం చేసుకోండి. ఆ సివిక్ వాలంటీర్ ఎవరైతే అపాయింట్ చేశారో ఆర్జికర్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజీల్లో అలాంటి మనిషిని ఎలా అపాయింట్ చేశారో అన్నది ఫస్ట్ క్వశ్చన్ మార్క్. అయితే మనం ఇక్కడ చూసుకుంటే ఆ సిబిఐ రిపోర్ట్ ఏం చెప్పింది అంటే ఇట్ క్లియర్లీ ఇండికేట్స్ దట్ ఇట్స్ ఎ రేప్ డన్ బై సంజీవ్ రాయ్ ఓన్లీ. అంటే ఇది గ్యాంగ్ రేప్ కాదు, ఇది రేప్ ఓన్లీ డన్ బై సంజయ్ రాయ్ అని చెప్తాం జరిగింది. అట్ ద సేమ్ టైం బ్రాకెట్లో యట్ టు బి రూల్డ్ అవుట్ ఇఫ్ ఇట్స్ నాట్ ఎ గ్యాంగ్ రేప్ అంటుంది. అంటే ఇంకా మేము గ్రౌండ్ వర్క్ చేస్తున్నాము, దీన్ని కంప్లీట్గా గ్యాంగ్ రేప్ కాదు అని రూల్ అవుట్ చేయలేము. సో రేపటికి ఇంకా ఫారెన్సిక్ ఎఫ్ఎస్ఎల్ నుంచి ఇంకా రిపోర్ట్స్ వచ్చిన ఫారెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చిన తర్వాత ఇది గ్యాంగ్ రేప్ కాదు కంప్లీట్గా సంజయ్ రాయ్ అని చెప్తానికి ఇంకొక 1 day టైం అడిగారు. అట్ ద సేమ్ టైం సిబిఐ ఇంట్రాగేషన్ చేస్తున్న ఈ వ్యక్తి సందీప్ ఘోష్ ఎవరైతే ఎక్స్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్జికర్ కాలేజ్ ఉన్నారో ఆయన కూడా కొన్ని సంచలనాలు చెప్తాం జరిగింది. ఎట్లా అంటే ఆయన ఇంట్రాగేషన్లో కొన్ని విషయాలు ఒప్పుకుంటాం కూడా జరిగింది. అది ఎలాంటి విషయాలు అంటే ఎవ్రీ 2 days ఒక 500 కిలోల డిస్పోజబుల్ సిరింజెస్, రబ్బర్ గ్లౌజెస్ అండ్ ఈ గ్లూకోజ్ బాటిల్స్ ఉంటాయి కదా, సిలైన్ బాటిల్స్, అలాంటి బాటిల్స్ ఎవ్రీ 2 days ఒక 500 కిలోలు అక్యుములేట్ అవుతుంది కాలేజ్లో. ఆ 500 కిలోల్ని బంగ్లాదేశ్కి సంబంధించిన 2 వ్యక్తులతోటి రీసైకిల్ చేయించి మార్కెట్లో మళ్ళీ దాన్ని అమ్ముతున్నాడు. దట్ ఈస్ వన్ బిజినెస్ వాట్ దిస్ ఫెలో సందీప్ ఘోష్ ఈస్ డూయింగ్, సో కాల్డ్ ఎక్స్ ప్రిన్సిపల్ ఈస్ డూయింగ్. అపార్ట్ ఫ్రమ్ దాట్ అదే కాకుండా శవాల మీద అంటే ఆర్ఫన్ డెడ్ బాడీస్, అనాథ శవాలలో పార్ట్స్, కిడ్నీ, లివర్, ఐస్ ఇట్లాంటివి తీసి ఈజ్ డూయింగ్ ఏ మెడికల్ మాఫియా అక్రాస్ ద స్టేట్ అని చెప్తున్నా కూడా అతిశయోక్తి లేదు. బికాస్ ఇంట్రాగేషన్లో ఇవన్నీ కూడా బయటకు వస్తూ జరిగినాయి. ఇప్పుడు సిబిఐ ఇంట్రాగేషన్లో సంజయ్ ఘోష్ దగ్గర నుంచి ఇంకా కొన్ని వెలువడినవి ఏంటి అంటే సీన్ ఆఫ్ అఫెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఆల్టర్ చేయాలని ట్రై చేసింది ఈ ప్రిన్సిపలే. ఎఫ్ఐఆర్ డిలే అవటానికి కారణం ఈ ప్రిన్సిపలే. పేరెంట్స్కి డెడ్ బాడీ చూపించకపోతానికి కారణం ఈ ప్రిన్సిపలే. ఈ 3 points కూడా సిబిఐలో వస్తుంది జరిగింది. అయితే నాగరాజ్ గారు ఇక్కడ మనం కనెక్ట్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి అంటే ఇదే సిబిఐ రిపోర్ట్లో 2 వ్యక్తులు క్లియర్గా కలిసి క్రైమ్ చేస్తే ఎలా వస్తుందో అది మనకి వెలువడుతుంది. ఎందుకంటే ఒకవైపు సిబిఐ రిపోర్ట్లో సంజయ్ రాయ్ రేప్ ఇన్వాల్వ్మెంట్ అన్నది క్లియర్గా అర్థమైపోయింది. ఎందుకంటే ఆ చనిపోయిన అమ్మాయి గోర్లలో స్కిన్ తీసి టెస్ట్ చేస్తే అది ఈ సంజయ్ రాయ్దే అని తెలిసిపోయింది. ఎట్ ద సేమ్ టైం సిబిఐ వెలువడిలోనే వచ్చింది ఏంటి అంటే బయటకు వెలుగులోకి ఈ సీన్ ఆఫ్ అఫెన్స్ని డిస్టర్బ్ చేస్తానికి ట్రై చేసింది ఈ ప్రిన్సిపలే. ఎఫ్ఐఆర్ డిలే అవుతానికి కారణం ఈ ప్రిన్సిపలే. సో ఒక పక్కన గోర్లలో స్కిన్ ఈయనది మ్యాచ్ అవుతుంది, డిఎన్ఏలో కన్ఫర్మ్ సంజయ్ రాయ్దే అని తెలిసిపోయింది. ఇంకొక పక్కన ఈ సీన్ ఆఫ్ అఫెన్స్ని డిస్టర్బ్ చేయాల్సిందే అన్నది సందీప్ ఘోష్ అని అర్థమైపోయింది. ఎఫ్ఐఆర్ డిలే అవుతానికి కారణం సందీప్ ఘోష్ అని అర్థమైపోయింది. ఈ 2 పాయింట్స్ని వీటిని కలబరిస్తే ఇది క్లియర్గా సందీప్ ఘోష్ అండ్ సంజయ్ రాయ్ కలిసి చేసిన మర్డర్ అండ్ రేప్ అనేది వెలువడుతుంది. అయితే దే ఆర్ నాట్ రూలింగ్ ఇట్ అవుట్ యాజ్ ఎ గ్యాంగ్ రేప్. ఇంకొక రోజులో ఎఫ్ఎస్ఎల్ నుంచి ఫారెన్సిక్ ల్యాబ్ నుంచి ఇంకా రిపోర్ట్స్ వచ్చే ఉన్నాయి. వచ్చిన తర్వాత ఇంకా ఎవరైనా డిఎన్ఏస్ మ్యాచ్ అవుతాయా, సీన్ ఆఫ్ అఫెన్స్లో ఇంకెవరైనా ప్రెజెన్స్ ఉందా అన్నది చూస్తాం కూడా జరుగుతుంది. దాని తర్వాత క్లియర్గా మళ్ళీ మనం డిస్కస్ చేసుకోవచ్చు నాగరాజ్ గారు. అయితే అదే కేసులో ఈ సంజయ్ రాయ్ అనేటోడు ఎవరైతే ఉన్నాడో August 8th మార్నింగ్ 11:30 ఆఫ్టర్నూన్ 11:30 to 12 మధ్యలో వీళ్ళకి రేకి వేసిన సందర్భం కూడా సీసీటీవీలో క్లియర్గా కనిపించింది. మార్నింగ్ 11:30 to 12 మధ్యలో ఎక్కడైతే ఈ అమ్మాయి తిరుగుతుందో అక్కడక్కడ వీడు వెనకాల తిరుగుతూ ఆ అమ్మాయిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు అనేది సీసీటీవీలో క్యాప్చర్ అయిందనేది మనకు నేషనల్ మీడియాలో ఆ సోర్సెస్ మనకు తెలిసింది. సో ఇట్ ఈస్ ఎ క్లియర్ కట్ కూల్ బ్లడెడ్ ప్లాన్ మర్డర్ అని చెప్తాను 1% కూడా డౌట్ లేదు. మర్డర్ చేసింది కూడా వీళ్ళిద్దరే అన్నది కూడా ఆల్మోస్ట్ ఆ సీక్వెన్సెస్ లేస్తున్నాయి. బట్ స్టిల్ డ్యూ రెస్పెక్ట్ టు ద కోర్ట్స్, అపెక్స్ కోర్ట్స్ ఆఫ్ కంట్రీ సబ్జుడిస్లో ఉంది కాబట్టి మనం ఏమి డిక్లేర్ చేస్తానికి ఉండదు. వి జస్ట్ నీడ్ టు వెయిట్ ఫర్ 1 more day. బట్ ఆధారాలు బట్టి సాక్ష్యాలు బట్టి చూస్తుంటే ప్రజలందరికీ అర్థమవుతుంది వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఎంత ఫెయిల్ అయింది. పోలీస్ డిపార్ట్మెంట్ ఈ సందీప్ ఘోష్ తోటి కలిసి ఏ అక్రమ వ్యాపారాలు చేశాయి ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. కాబట్టి మనం ఈజీగా ఈ కేసుని బర్స్ట్ చేస్తారు మన సిబిఐ వాళ్ళు అని చెప్పచ్చు. సెక్షన్ 376 ఇందులో గ్యాంగ్ రేప్ అన్నదే కాకుండా 302 మనకి అంటే బిఎన్ఎస్లో 103
అండ్ 64 అండ్ 103 ఈ 2 సెక్షన్స్ కూడా ఈయన మీద ఇంపోజ్ అయితే ఖచ్చితంగా ఈయనకైతే ఉరి తీసే అవకాశం అయితే డెఫినెట్గా Absolutely, ఉంటుందండి. sir. మీరు అది చెప్పినట్టు తొందరగా కూడా అది అవకాశం ఉంటుంది. correct, sir. IPC 376, which is now converted to BNS 64 section, says that a rape case now in the new BNS might be extended to hang till death or 20 years till 20 years punishment కూడా rigorous punishments కూడా ఉన్నాయి. సో ఖచ్చితంగా సార్ కానీ మీ ఉద్దేశంలో ఇప్పుడు సందీప్ ఘోష్ గారికి లైఫ్ డెత్ ఉంటుందా, లేకపోతే ఆయనకి ఏమైనా ఇంప్రిజ్మెంట్ అప్ టు లైఫ్ ఇప్పుడు చట్టపరంగా చూసుకుంటే మనము ప్రీవియస్ కేసెస్ చూసుకుంటే ఇప్పుడు మనము ఢిల్లీ నిర్భయ కేసు చూసుకున్నా కూడా మనకి వచ్చిన జడ్జ్మెంట్స్లో ఇట్ వాస్ హ్యాడ్ టు బి హ్యాంగ్ టిల్ డెత్. సో మోస్ట్లీ ఇదే వస్తుందని నేను అనుకుంటాను సార్. మనం తొందరగా ఏంటంటే ఈ కేసుని కూడా మనం కూడా డిఫెన్స్ కోర్టులో చేసేది అదే తొందర దీన్ని డ్రాగన్ చేస్తున్న కొద్దిగా డిలే అవుతుంటాయి. అంటే ఎవిడెన్స్ అన్ని కూడా డివేట్ అయ్యే అవకాశం. ఒక శుభ పరిణామం ఏంటంటే రవి సార్, ఇందులో మనకి డిఫెన్స్ లాయర్స్ ఎవరు వస్తానికి కూడా లేరు. ఎగ్జాక్ట్లీ. మనం చూసుకుంటే మొదటి రోజు బట్ రేపు మార్నింగ్ నాగరాజ్ గారు సంజయ్ రేని రేపు ఈవినింగ్ కోర్టులో ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తారు, మన కల్కట్టా హైకోర్టులో. అయితే దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్, సిబిఐ వాళ్ళు జస్ట్ ఇది ఓన్లీ ఫర్ ద బయట నుంచి వర్చువల్ హియరింగ్ చేస్తాం తప్పించి డైరెక్ట్గా సిబిఐ నుంచి ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వట్లేదు. అవునా? ఎగ్జాక్ట్లీ దిస్ వెరీ మనకి ఇప్పుడు అందిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ సంజయ్ రేని ఎప్పుడైతే రేపు కలకట్టా హైకోర్టులో ప్రొడ్యూస్ చేస్తారో హైకోర్టులో జరిగే సంఘటనలు ఏం జరుగుతాయి అన్నది ఇక్కడ సిబిఐ నుంచి ఎవరు కూడా రిప్రజెంట్ చేయట్లేదని చెప్పి జస్ట్ మనకు అందిన వార్త ఏంటంటే అది ఓన్లీ జస్ట్ వర్చువల్ హియరింగ్స్ అయ్యి కొన్ని సెక్యూరిటీ రీజన్స్ చాలా కారణాల వల్ల సేఫ్టీ మెజర్స్ తీసుకొని అక్కడ మళ్ళీ ఎవరైతే ఈ ముద్దాయి ఉన్నాడో ఆయన్ని మళ్ళీ వీళ్ళు హతమార్చే ఛాన్సెస్ కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం జనరల్ గా. అవును. అసలు ఒరిజినాలిటీ రాకూడదు అనుకుంటే ఇప్పుడు పట్టుకున్న నిందితుడిని హతమార్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ఇట్లాంటి సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి. ఇక్కడ గవర్నమెంట్ వర్చువల్ హియరింగ్కి వెళ్తున్నారు, వర్చువల్ హియరింగ్ వెళ్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే నాగరాజ్ గారు ఈ పర్సన్ ప్రెసెంట్ ఎక్కడ ఉన్నాడినా కల్కట్టా సెంట్రల్ జైల్లో ఉన్నాడినా సంజయ్ రాయ్. సెంట్రల్ జైలు నుంచి హైకోర్టుకి నాకు తెలిసి 4.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ సెంట్రల్ జైలు నుంచి హైకోర్టు వరకు. ఈ ట్రావెల్ చేసేటప్పుడు అందుకే రేపు వెరీ సెన్సిటివ్ ఉంటుందండి. రేపు కలకట్టా టౌన్ అంతా కూడా సెన్సిటివ్ ఉంటుంది. యావత్ దేశం కూడా ఈ మెయిన్ అయితే ఎవరైతే ఈ కల్పిట్ ఉన్నాడో తీసుకెళ్ళి రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేసి సెకండ్ టైం డెఫినెట్గా ఉంటుంది సార్. ఎందుకంటే దిశ ఇన్సిడెంట్ జరిగినప్పుడే జనరల్గా కోర్టు నుంచి లేదంటే డిపార్ట్మెంట్ అంటే మనం పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకెళ్ళేటప్పుడే ఇక్కడ ఉండేటువంటి మన తెలుగు ప్రజలు రాళ్ళు ఇచ్చు కొట్టారు. అవునండి. అంటే అంత దారుణమైనటువంటి దాడి జరిగే అవకాశం కూడా ఉంటుంది. కేసీఆర్ గారి మీద ప్రెషర్ తీసుకొచ్చినటువంటి సందర్భం కూడా చూసాం మనం. అంటే వాళ్ళ ఎమోషన్స్ ఆపలేము. అన్యాయం జరిగింది అని అంటే వాళ్ళ ఎమోషన్స్ ఆపలేము మనం. అంటే ఇప్పుడు సిబిఐ వాళ్ళు కూడా మీరు చెప్పింది అబ్జర్వ్ చేస్తే నాగరాజ్ గారు, దే ఆర్ డిస్క్రైబింగ్ హిమ్ యాజ్ ఏ మాన్స్టర్ అండ్ దే ఆర్ డిస్క్రైబింగ్ హిమ్ యాజ్ ఏ యానిమల్ ఇన్స్టింక్ట్ ఫెలో అండ్ దే ఆర్ డిస్క్రైబింగ్ వెరీ క్లియర్లీ. ఆ సైకో అనాలిసిస్ చేశారు వీళ్ళు సిబిఐ వాళ్ళు. ఆ సైకో అనాలిసిస్లో క్లియర్గా వీడు మనిషి కాదు, వీడు ఈ హస్ గాట్ యానిమల్ ఇన్స్టింక్ట్స్ విత్ మాన్స్టర్స్ ఫీలింగ్స్ వితౌట్ ఎనీ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎనీ ఎమోషన్స్. హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ద నరేషన్ విచ్ ఈస్ హారిఫైడ్ అండ్ షాకింగ్ టు అస్ అని సిబిఐ చెప్తాం జరిగింది. జస్ట్ ఇమాజిన్ అండి, ఇలాంటి పర్సన్స్ని మనం వ్యవస్థలో రిక్రూట్ చేసేటప్పుడు అది కూడా వల్నరబుల్ ఉమెన్ హూ ఆర్ ఇంటర్న్స్. అంటే ఇప్పుడు మీరు తీసుకొని చంద్రచూడ్ సింగ్ గారు కూడా చంద్రచూడ్ గారు కూడా ఆయన చెప్పింది ఏంటి అంటే వెరీ క్లియర్లీ, ఇంటర్న్స్ హూ ఆర్ వల్నరబుల్ ఉమెన్ బై ద వర్చ్యూ ఆఫ్ జెండర్ దే ఆర్ వర్కింగ్ ఇన్ హాస్పిటల్స్. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అందుకే ఇప్పుడు మనకి నేషనల్ టాస్క్ ఫోర్స్ కూడా పెడతాం జరిగింది. ఏంటి సార్ రవి గారు? కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అక్కడున్న వాతావరణాన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటారు? లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయిందండి. మమతా బెనర్జీ గారు ఆధ్వర్యంలో, ఎందుకంటే హోమ్ ఆవిడ చేతిలో ఉంది, హెల్త్ ఇండస్ట్రీస్ అంతా కూడా ఆవిడ చేతిలో ఉంది. టోటల్గా ఆ రాష్ట్రంలో వెస్ట్ బెంగాల్ స్టేట్లో శాంతి భద్రతలు పూర్తిగా కంట్రోల్ తప్పాయండి. ఏదో పక్క దేశంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. మన రాష్ట్రంలో చాలామంది మా ఫ్రెండ్స్ వీళ్ళందరికీ మేము ఫోన్లు చేస్తుంటే అంటున్నారు, మేము ఇక్కడ బంగ్లాదేశ్లో ఉన్నామా లేకపోతే మేము పాకిస్తాన్లో ఉన్నా. అటువంటి ఒక భయానక వాతావరణం ఈరోజు వెస్ట్ బెంగాల్లో ఉంది. అయితే అందుకనే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సిఆర్పిఎఫ్ దళాలు అక్కడ ఉన్నాయి ఈరోజు. కంప్లీట్గా వెస్ట్ బెంగాల్ మ్యాక్సిమం ఏదైతే సెన్సిటివ్ పాయింట్స్, ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో మీకు 24 పరగనాస్, మాల్టాస్, ఇగన్ సెంట్రల్ ఏదైతే మెయిన్ సెంట్రల్ కల్కట్టా, ఇట్లాంటి మెయిన్ కీ పాయింట్స్ అన్ని కూడా మన సందేశ్ ఖాళీ ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఇవన్నీ కూడా గడిచిన లాస్ట్ 4 monthsలో కంటిన్యూ న్యూస్ వస్తున్నాయి కల్కట్టా మీద. సెన్సిబుల్గా ఉందండి. అందుకని సిఆర్పిఎఫ్ దళాలు వచ్చేసి పూర్తిగా ఆక్యుపై చేస్తుంది కల్కట్టా మొత్తం కూడా. ప్రతి సెంటర్లో కూడా లోకల్ పోలీసులు డమ్మీ అయిపోయారు. మేబీ రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం కూడా ఉందేమో అంటున్నారు చాలామంది. అది చూద్దాం. రేపు ఒక కీ పాయింట్ ఏంటంటే ఈ సంజయ్ రాయ్ అనే రేపు విక్టిమ్ తీసుకెళ్ళి ఏం చేస్తారు, ఏమైనా జరగవచ్చు. ఎందుకంటే కలకత్తా అనేది దేశ స్వాతంత్రంలోనే ప్రధాన పాత్ర పోషించింది. మరి ఎటువంటి కొత్త శకానికి, కొత్త డిజైన్స్కి, కొత్త యాక్ట్స్కి, కొత్త అమెండ్మెంట్స్కి, కొత్త రెవల్యూషన్స్కి, ఇవన్నిటికి కూడా రేపు జరిగే సంఘటనలు కానీ కొత్తగా సుప్రీంకోర్టు ఇచ్చే జడ్జిమెంట్స్ కూడా చాలా మార్పులు తీసుకుంటుంది. ఎందుకంటే మంచి మార్పులు తీసుకుంటే నెక్స్ట్ జనరేషన్, మన జనరేషన్ ఉంటుంది ఉండదు నాగరాజ్ గారు, డెఫినెట్గా ఒక మంచి డెసిషన్ తీసుకుంటే అమెండ్మెంట్స్ వస్తే నెక్స్ట్ జనరేషన్ మంచి హ్యాపీ సొసైటీ, హ్యాపీగా లివింగ్ ఉంటుంది.
కరెక్ట్ రవీందర్ గారు మీరు చెప్పేది. అట్లనే మనం చూసుకుంటే కనుక ఇప్పుడు దాకా జరిగిన ఇలాంటి క్రిటికల్ క్రూయల్ మర్డర్స్ అండ్ రేప్స్లో సుప్రీంకోర్టు అతి త్వరగా సుమోటోలాగా తీసుకొని ఇన్వాల్వ్ అయ్యి కామన్ పబ్లిక్కి, ఇవాళ చూస్తే మనం సుప్రీంకోర్టు ఇవన్నీ కూడా లైవ్ రికార్డింగ్ ఉంటుంది నాగరాజు గారు, కామన్ పబ్లిక్కి తెలిసేటట్టు అది మేము ఉన్నాము మీ వెనకాల, జ్యుడిషియరీ సిస్టమ్ ఈజ్ బిహైండ్ ఎ కామన్ మ్యాన్ అని చెప్పి ఎవరైతే సీజీఐ గారు మన చంద్రచూడ్ గారు ఇన్వాల్వ్ అయ్యి పాయింట్ టు పాయింట్ ఏది క్షుణ్ణంగా, అంటే వెస్ట్ బెంగాల్ ఇచ్చిన రిపోర్ట్స్ కూడా ఇవి ఎంత నాస్టీ రిపోర్ట్స్, హౌ కెన్ ఏ గవర్నమెంట్ బీ సో కేర్లెస్ అండ్ రెక్లెస్ అని మొట్టికాయలు వేస్తూ సిబిఐ దగ్గర నుంచి రిపోర్ట్స్ తీసుకుంటూ జరుగుతుంది. మనం అబ్జర్వ్ చేస్తే జ్యుడిషియరీ సిస్టమ్ గత 10 ఏళ్ళకి ఇప్పటికీ మనం చూసుకుంటే జ్యుడిషియరీ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్, ఎంత స్ట్రెంథనింగ్, కామన్ మ్యాన్కి ఎంత భరోసా క్రియేట్ చేస్తుంది మనం చూసుకుంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ అప్రిషియబుల్ థింగ్ అండి. ట్రూ సార్. ఎందుకంటే ఈ విషయంలో మాత్రం జ్యుడిషియరీ సిస్టమ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, అప్రిషియేట్ చేయాలి. దాంతోపాటు మీ ఇద్దరికీ సార్, ఎందుకంటే ఈ ఇన్సిడెంట్కి సంబంధించి సామాజిక న్యాయం జరగాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరూ కోరుకునేటువంటి ఇన్సిడెంట్లో మీరు ప్రధాన పాత్ర పోషించి ఇవాళ ఛానల్కి వచ్చి ప్రతిసారి అప్డేట్ ఇచ్చి కూడా, అంటే ఏది ఇప్పుడు అక్కడి నుంచి లైవ్ ఏదైతే జరుగుతుందో కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి, కొన్ని విషయాలు అర్థం కావు, లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉంటుంది. బట్ డీటెయిల్డ్గా మీరు ఇచ్చినటువంటి ఆ నాలెడ్జ్ ఏదైతే ఉందో, ఆ అవేర్నెస్ ఏదైతే ఉందో, లీగల్ అవేర్నెస్తో పాటు అక్కడ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్కి, సో అడ్వకేట్స్గా మేము మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. మీరు మాకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్పే ముందు యాజ్ బీయింగ్ అన్ అడ్వకేట్స్గా, మేము హైకోర్టు అడ్వకేట్స్గా మేము చెప్పేది ఏంటంటే, ఒక ప్లాట్ఫామ్ అనేది మీరు క్రియేట్ చేశారు సార్. ఈ విషయంలో సుమన్ టీవీ మేనేజ్మెంట్కి ప్రత్యేకంగా మీకు నాగరాజు గారు, నేను మీతో ఎన్నో వీడియోస్ తీస్తాను. నేను మిమ్మల్ని పర్సనల్గా దగ్గరుండి ఫాలో చేస్తాం జరిగింది, అబ్జర్వ్ చేస్తాం జరిగింది. మీకు సమాజం పట్ల ఉన్న రెస్పాన్సిబిలిటీ ఈజ్ రియలీ హ్యాట్స్ ఆఫ్ అండి. ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా మీరు దాన్ని క్షుణ్ణంగా పరిశోధించి అడ్వకేట్స్ని పిలిపించి వాళ్ళతోటే లీగల్ పాయింట్స్ సెక్షన్స్తో పాటు చెప్పించి, ఏదైతే కామన్ మ్యాన్కి అసలు ఎప్పుడు దాకా అసలు ఇలాంటి చట్టాలు ఉంటాయా అని తెలియంది మీరు కామన్ మ్యాన్కి వ్యక్తపరిచి, స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మీరు కాల్ చేయండి, మేము మీ వెనకాల ఉన్నాము అని భరోసా మీరు ఏదైతే ఇస్తున్నారో, రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ నాగరాజ్ గారు. కంగ్రాచులేషన్స్ నేను చెప్పగలుగుతాను దీని మీద మీకు. డెఫినెట్లీ ఇలాగే మీరు ఏ ఇన్సిడెంట్ సమాజంలో జరిగినా కూడా దీన్ని పబ్లిక్కి తెలిసేటట్టు, దానికి సెక్షన్స్ ఏవి అప్లికబుల్లో తెలిసేటట్టు, సెక్షన్ నెంబర్స్ వాళ్ళు గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలేదు, కానీ మీకు ఈ సెక్షన్ వెనకాల ఉంది, మీరు భయపడకండి అని మా అడ్వకేట్స్ నోట్తోనే మీరు చెప్పించేటట్టు చేస్తున్నారు కదా. రియల్లీ వెరీ గుడ్ జాబ్ అండి, యూఆర్ డూయింగ్, కీప్ గోయింగ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.